అయితే వ్యాకుల మాత పండుగ అని మనం అంటూ ఉన్నాము. కానీ వ్యాకులం అంటే బాధ, వేదన. మన తల్లి మరియ తల్లి పడ్డ బాధలు, దుఃఖము, కన్నీరు, రక్త కన్నీరు అని చెప్పొచ్చు లిటరల్గా. అయితే 7 అనే దానికి మనందరికీ అర్థం తెలుసు. 7 అంటే పరిశుద్ధమైన గ్రంథంలో సంపూర్ణమైనదని, అదేవిధంగా కొన్ని సంఖ్యలకి కొన్ని గొప్ప ఎలిజిబిలిటీస్ని, ఆ యొక్క గొప్ప ప్రాముఖ్యతని దేవుడు ఇచ్చినాడు పరిశుద్ధమైన గ్రంథం. అయితే 7 అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటే, 7 అనేది సంపూర్ణమైనది మనందరికీ తెలుసు. ఐఎమ్ నాట్ గివింగ్ డిబేట్ ఇవ్వడానికి కాదు, జస్ట్ చెప్తూ ఉన్నాను. 73 పుస్తకాల నుండి 7 పుస్తకాలు రిమూవ్ చేసిన తర్వాత వచ్చిన పుస్తకం ఏంటంటే 66 పుస్తకాలు, బైబిల్ కదా. ఎస్, అందుకే 7 పుస్తకాలు రిమూవ్ చేసిన పరిశుద్ధమైన గ్రంథం మీరు చదవకండి. దయచేసి సంపూర్ణమైన జ్ఞానం మనం పొందుకుందాము. దేవుడు మనకు మొట్టమొదటిగా కథోలిక శ్రీసభ ద్వారా ఇచ్చిన పరిశుద్ధమైన గ్రంథము 73 పుస్తకాలని మనం చదువుదాము అని నేను చెప్పడానికి కారణం ఏంటంటే, 7 అనేది సంపూర్ణమైనది, అది తొలగించకూడదు. ఒక అక్షరం కూడా మనం యాడ్ చేయకూడదు, తీసేయకూడదు, అందుకనమాట. ఎస్, ఓకే. 7 ఖడ్గాలు అమ్మ హృదయములోకి దూసుకు వెళ్ళాయి. మనం ఇమేజెస్ చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. 7 ఖడ్గాలు ఏంటబ్బా అని చూస్తూ ఉన్నాం కదా. అయితే అసలు ఆ 7 ఖడ్గాలు ఏంటి? ఒక్కొక్క ఇమేజ్లో ఒకే ఖడ్గం ఉంటుంది. మరి ఆ ఒక్క ఖడ్గానికి అర్థం ఏంటి? ఇక్కడ 7 ఖడ్గాలకు అర్థం ఏంటి? అసలు 7 ఆ యొక్క ఫొటోస్ చూపిస్తున్నారు కదా మరియ తల్లి చుట్టూరా, ఆ 7 మాటలకు అర్థం ఏంటి? ఈరోజు చిన్నగా మనం ధ్యానించుకుందాం. ఎక్కువసేపు తీసుకొని దయచేసి ఉండండి. ద ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ సారోస్ అంటారు ఇంగ్లీష్లో. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంగ్లీష్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి వర్డ్స్, దయచేసి వినండి. ద ఫీస్ట్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ సారోస్, మదర్ ఆఫ్ సారోస్ అని కూడా అంటాం. అమ్మ మరియ తల్లి సారోస్కి మాత, వ్యాకుల మాత, మదర్ ఆఫ్ సారోస్. ఎందుకు ఈ పేరు వచ్చిందో చూద్దాం ఈరోజు మనం. 7 విషయాలను ధ్యానించుకునే ముందు ఒక చిన్న అంశం చెప్తాను. అదేంటంటే, అసలు ఈ 7 విషయాలను మరి మనకి ఎవరు చెప్పారు? ఈ యొక్క పరమ రహస్యాన్ని ఎవరు మనకి ప్రకటించారు? మొట్టమొదటిగా సారోస్ ఆఫ్ మదర్ మేరీ అని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు మనకి అని అంటే, సెంట్ బ్రిడ్జెట్ ఆఫ్ స్వెడన్. తన పేరు సెంట్, ఒక పునీతుడు, బ్రిడ్జెట్ ఆఫ్ స్వెడన్ అనే ఒక గొప్ప పునీతుడు 1303 నుండి 1373 వరకు బ్రతికి ఉన్నారు. ఆ మధ్య కాలంలో అతను ఇలా పేర్కొన్నారు: మరియ తల్లి రక్త కన్నీటిని జపమాలను ధ్యానించేవారు ఆ గొప్ప పునీతుడు. అయితే ఈ 7 అద్భుతమైన ఈ యొక్క గుర్తులు ధ్యానించడం ద్వారా 7 కృపావరాలని దేవుడి నుండి మనం పొందుకుంటున్నాము. త్రూ మరియ తల్లి ద్వారా, అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనకి వసుగుతున్న 7 కృపావరాలన్నమాట. బై మెడిటేటింగ్ ఎవ్రీ డే ఆన్ దిస్ $7, 7 సారోస్ని మనం ధ్యానించుకోవడం ద్వారా 7 గొప్ప కృపా వరాలను మనం పొందుకుంటూ ఉన్నాము. అది ఎవరు చెప్పారు? నేను మీరో కాదండి. ఆనాడు దేవుడి యొక్క భక్తుడిగా జీవించిన సెయింట్ బ్రిడ్జెట్ ఆఫ్ స్వెడన్ అనే ఒక గొప్ప పునీతుడు మనకి ఈరోజు చెప్తూ ఉన్నాడు. అయితే చివరిగా చెప్తాను, ఆ 7 వరాలు ఏంటో నేను చివరిగా చెప్తాను, అప్పటి వరకు మీరు ఉండండి. కానీ చాలా వండర్ఫుల్ వరాలు అవి. అయితే ఈ 7 మాటల్లోకి మనం వద్దాం ఈరోజు. 7 మాటలు మనం ధ్యానించుకుంటే, మొట్టమొదటిగా ది ప్రాఫసీ ఆఫ్ సిమియోన్ అంటాం. అంటే మన సిమియోను ప్రవక్త గారు పరిశుద్ధమైన గ్రంథములో ఒక ప్రవచనాన్ని చెప్పారు. ఎక్కడ అంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 34-35 వచనాలు. ఇప్పుడు నేను చదవబోట్లేను మొత్తము, ఎందుకంటే చాలా వర్షాలు ఉన్నాయి కాబట్టి మస్తు టైం పడుతుంది. నేను షార్ట్ కట్గా చెప్తాను, దయచేసి ఏకీభవించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రాసుకోవచ్చు, లేదు అంటే ఈ యొక్క వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మీరు దాని తర్వాత అయినా రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్, అమ్మ మరియ తల్లితో యెరూషలేము దేవాలయానికి వెళ్ళిన అమ్మ మరియ తల్లి, జోజప్ప గారు ఇద్దరు కలిసి పరిశుద్ధమైన బాల యేసుని, పసి కందును ఎత్తుకొని యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. మనందరికీ తెలుసు ఈ వాక్యం. ఆ సమయంలో అక్కడ ప్రవక్త సిమియోను ప్రవక్త ఉన్నారు. అయితే ఆ సిమియోను ప్రవక్త కూడా ఎలా వచ్చారు అంటే, ఏదో అనుకోకుండా రాలేదండి. వాంటెడ్లీ హీ కేమ్, కావాలనే వచ్చాడు. ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అక్కడికి వచ్చాడు అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ దేవుడు చెప్పాడంట, ఇదిగో నీవు ఆ యొక్క గొప్ప రక్షకుని చూసేంత వరకు నీవు మరణించవు అని. ఆ వాక్యంలో మీరు ధ్యానించండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 30వ వచనం నుంచి ఒకసారి మీరు ధ్యానించండి. ఓకే, అయితే ఆ సమయంలో మరియ తల్లి, జోజప్ప గారు పరిశుద్ధమైన బాలయేసుని ఎత్తుకొని అక్కడికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధమైన బాలయేసుని ఎత్తుకున్న ఆ యొక్క ప్రవక్త అయిన సిమియోను గారు చెప్తూ ఉన్న మాట, ఒక మాట 35వ వచనములో, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటి? ఒక ఖడ్గము,
ఇక్కడ మనం 7 ఖడ్గాలు చూస్తున్నాం, కానీ ఇక్కడ ఒక ఖడ్గము అని మాత్రం మెన్షన్ చేయబడింది. ఒక ఖడ్గము అని అంటే ఏంటంటే దేవుడు ముందుగానే మరియ తల్లికి చెప్తూ ఉన్నాడు, ఒక ఖడ్గము నీ హృదయంలోకి దూసుకొని పోనున్నది అంటే దేవుడు చెప్తున్నాడు. సిమియోను ప్రవక్త చెప్పడం అంటే దేవుడే చెప్పిస్తున్నాడు సిమియోను ప్రవక్త ద్వారా. కాబట్టి ఆ ఖడ్గం ఏంటి అంటే యేసు ప్రభుల వారి యొక్క మరణం. అయితే ఒక చిన్న మాట ఇక్కడ, ఇప్పుడు మనలో తల్లులు చాలామంది ఉన్నారు, లేకపోతే తండ్రులు ఉన్నారు, ఓకే. అయితే వాళ్ళకి పుట్టిన కొన్ని రోజులకే బిడ్డ చనిపోతాడు అనే ఒక మరణ వార్త ముందుగానే తెలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మన హృదయానికి పని చెప్దాం. ఈ సమయంలో పుట్టిన పసి కందు కొన్ని రోజులలో చచ్చిపోతాడు అనే ఒక సమాచారం మీకు అందితే, లేకపోతే ఒక ప్రవక్త వచ్చి మీకు ముందే చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుందండి మన రియాక్షన్? ఏం మాట్లాడుతున్నావయ్యా, చర్చికి వస్తే దేవుడి సన్నిధికి వచ్చి బ్లెస్సింగ్ కోసం ఏం వస్తే ఏం మాట్లాడుతున్నావు, నా హృదయంలో ఖడ్గం అని ఇంకేదో అని మాట్లాడుతున్నావు, నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నావు ఏంటి అని మనం భయపడిపోతాం. కానీ మరియ తల్లి దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో ఒక గొప్ప పాత్ర కాబట్టే మరియ తల్లి అన్నిటినీ తట్టుకోగలుగుతూ ఉంది. ఆ సమయంలో ఒక ఖడ్గము నీ హృదయమున దూసుకొని పోనున్నది అని చెప్పినప్పటికీ, ఫ్యూచర్లో జరగబోయేది ప్రవచన రూపంలో సిమియోను ప్రవక్త చెప్పుతున్నప్పటికీ అమ్మ మరియ తల్లి సైలెంట్గా ఉంది. అంటే వేదన, బాధ, హృదయములో చెప్పలేని ఘోరమైన ఘోష, కానీ ఒక్క మాట కూడా నోటి నుండి వెలువట్లేదు మరియ తల్లికి. ఆ తర్వాత మీరు వచనాలు చూడండి, అక్కడ మరియ తల్లి డిస్కస్ చేసినట్లుగా వాక్యం చెప్పదు. అంటే ఒక తల్లిగా ఏదైతే స్వీకరించిందో అది మొత్తం హృదయంలో పెట్టుకుందండి. హృదయం మొత్తం భారంగా ఉండొచ్చు తల్లికి, కానీ బయటికి చెప్పట్లేదు ఆ బాధ. అదేవిధంగా మనం ఒకసారి ఆలోచిస్తే మన బిడ్డలకే ఇలాంటివి ప్రవచనాలు ఎవరైనా చెప్తే మనం ఆ యొక్క ప్రాఫిట్స్ని కూడా, ప్రవక్తల్ని కూడా శపిస్తూ ఉంటాం, మన నోటి ద్వారా ప్రార్థిస్తూ ఉంటాము, అదే నోటి ద్వారా శపిస్తూ ఉంటాం. ఎందుకు? నెగిటివ్గా చెప్పారు కాబట్టి. కానీ మరియ తల్లి అక్కడ అలా చెప్పలేదండి, ప్రతిదీ స్వీకరిస్తూనే ఉంది. ఆ తల్లి సైలెంట్గా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి చివరి వరకు ఈ వాక్యము. రెండవది, మేరీ ఎస్కేప్స్ ఇంటూ ఈజిప్ట్ విత్ జీసస్ అండ్ జోసెఫ్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13-15 వచనాలు సెలవిస్తూ ఉంది. ఏంటి ఈ రెండవ వ్యధ, ఈ రెండవ బాధ, ఈ రెండవ ఖడ్గము అంటే ఏంటి అని అంటే, మరియ తల్లి ఎప్పుడైతే ఆ యొక్క ఫరో రాజు అందరినీ చంపేస్తూ ఉన్నాడో, ఇదిగో పుట్టిన శిష్యుల్ని 2 ఏండ్ల లోబడి ఉన్న శిష్యులందరినీ చంపేయండి అనేసి చెప్తూ ఉన్న సమయంలో దేవదూత మన జోజప్ప గారికి, పునీత జోజప్ప గారికి దర్శనం ఇస్తూ కలలో కనబడుతూ చెప్తున్న మాట, ఇదిగో జోజప్ప లే, ఇదిగో నీ భార్యని, నీ బిడ్డని తీసుకొని పరిగెత్తు అని చెప్తూ ఉంటే ఇదిగో వెళ్ళిపోతూ ఉన్నారు ఈజిప్ట్కి. అయితే ఆ సమయంలో మనం ఆ వాక్యం ఒకటే చూస్తాం మనం, కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే యోసేపు గారికి కళ వచ్చింది. కళని నమ్మకుండా అక్కడే కూర్చోలేదండి. ఒక భర్తగా కళని నమ్మాడు. అంటే సపోర్టింగ్ చెప్తున్నాను నేను, అమ్మ మరియ తల్లి గురించే ముఖ్య ధ్యానాంశం, కానీ సపోర్టింగ్ చెప్తున్నాను. అమ్మ మరియ తల్లిని ఒక భార్యగా స్వీకరించాడు. దేవుడి యొక్క ప్రణాళికలో ఒక గొప్ప స్థానాన్ని మరియ తల్లికి ఇచ్చాడు. దాని తర్వాత తను కన్న బిడ్డకి దేవుడి యొక్క కుమారుడు అని విశ్వసించాడు. కాబట్టి దేవుడు ఎలా చెప్తే అలా, కళల ద్వారా అండి, డైరెక్ట్గా చెప్పట్లేడు దేవుడు, కళల ద్వారా చెప్తుంటే వెళ్తూనే ఉన్నాడు. ఎవరు? పునీత జోజప్ప గారు. అంటే దేవుడు కళలో వచ్చినప్పుడు కూడా, కళలో కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అనే విశ్వాసాన్ని చూడండి. అదేవిధంగా కళ, అయ్యో ఇది నా గురించి కాదులే, మా గురించి కాదులే, విడిచిపెట్టానులే, దేవుడు నాకు చెప్పట్లేనులే అని తల్లిని బిడ్డని అక్కడ చంపేయకుండా, తల్లిని బిడ్డని అక్కడ విడిచిపెట్టకుండా తనంతట తానుగా తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఉరకలేదండి జోజప్ప గారు. తల్లిని బిడ్డని తీసుకొని వెళ్ళు అని దేవుడు చెప్పిన మాటని విధేయించి తన యొక్క భార్యని, తన యొక్క బిడ్డని ఈ లోకంలో సాకుడి తండ్రిగా ఉన్న జోజప్ప గారు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో మనం తల్లి పాత్ర మర్చిపోతాము. ఒకసారి మనం ఆలోచిద్దాం, మరియ తల్లి ప్లేస్లో ఉండి. గర్భిణీ స్త్రీలైనా ఇంకెవరైనా ఆలోచించాలి, పిల్లల్ని కన్న వాళ్ళైనా ఆలోచించగలిగితే, చిన్న బాబు 1.5-2 years బేబీ బాయ్ నీ హ్యాండ్లో ఉన్నాడు, నువ్వు ఫీడింగ్ చేస్తూ ఉన్నావు, నీవు ఆ యొక్క ఏమంటారు పాలిస్తూ ఉన్నావు. ఆ సమయంలో రా వెళ్దాము అని భర్త అన్నాడు. ఎక్కడి నుంచి? ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి. ఫోన్స్ లేవు ఆ టైంలో, ఏది కూడా అవైలబిలిటీ లేదు. గాడిద పైన వెళ్ళాలి. ఏమంటారండి మామూలుగా అయితే తను నిండు చూడాలంటారు, లేకపోతే అప్పటికే కానీ 1 year అయింది కాబట్టి ఒళ్ళంతా పచ్చిగా ఉంది అంటారు మామూలుగా అమ్మాయిల లాంగ్వేజ్లో. అయితే మన స్త్రీల లాంగ్వేజ్లో అంటే కరెక్ట్గా తన ఒళ్ళు కూడా సహాయం చేయదు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, పరిగెట్టాలన్నా, కరెక్ట్గా కూర్చోవాలన్నా, లేవాలన్నా అమ్మో నడుములు వస్తున్నాయి. ఈ రోజులో అయితే మనం చూస్తూ ఉన్నాం చాలామంది. అంటే ఎక్కిరించడం కాదండి, ఆ బాధ మనం అర్థం చేసుకోవాలి.
మరియ తల్లి ఎంత బాధపడిందంటే ఆ సమయంలో ఆ యొక్క బాలయేసుని ఎత్తుకోవాలి, వెళ్ళాలి, టైం వచ్చినప్పుడు ఫీడింగ్ చేయాలి, ఆకలి అవుతుందా అవ్వట్లేదా తినాలి, మళ్ళీ ప్రయాణం కట్టాలి, ఎక్కడి వరకు మన ఈజిప్ట్ వరకు వెళ్తూనే ఉండాలి. యెరూషలేం ఎక్కడ, ఐగుప్తు ఎక్కడ? కాబట్టి ఇన్ని వందల కిలోమీటర్లో మరి ఎలా తిన్నారో ఎలా వెళ్ళారో మనకి తెలియదు, కానీ వెళ్తూనే ఉన్నారండి ప్రయాణంలో గాడిద మీద కూర్చొని. అంటే ఆ తల్లి బాధ, నా కొడుకుని నేను కాపాడుకోవాలి. కన్నది కదండి మరియ తల్లి, గర్భము ద్వారా కనింది, అది మనం మర్చిపోదు. ఈ లోకం అందరూ అంటారు మరియ తల్లికి దేవుడికి సంబంధం, యేసుప్రభువులకు సంబంధం లేదంటారు. రక్తము ప్రసరిస్తూ ఉంది యేసుప్రభువు వారిలో ఇప్పటికీ కూడా. ఎందుకంటే కల్వరిలో చనిపోయినప్పుడు మనం చూడలేదా యేసుప్రభువు వారి యొక్క రక్తము? ఆ రక్తం ఎవరు పంచారంటే ఆత్మస్వరూపుడైన దేవుని నుంచి రాలేదండి, అది డైరెక్ట్గా రక్తము మాంసము ద్వారా అది వచ్చింది. ఎలా వచ్చిందంటే మరియ తల్లి గర్భము గుండా అది వచ్చింది. అంటే మరియ తల్లి కన్నది, తల్లి మోసింది, 9 నెలలు బాధలు కూడా పడింది మనలాగే. కానీ ఇప్పట్లో ఉన్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పట్లో ఉన్న ఫెసిలిటీస్ అప్పుడు లేవు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అమ్మాయి కన్సీవ్ అయితే 1 వీక్ ముందు నుంచే మన డెలివరీ టైం ముందే తీసుకెళ్ళి పెడతారు హాస్పిటల్లో, 3 రోజుల ముందు. ఎక్కడ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కాదండి, పెద్ద పెద్ద హాస్పిటల్లో కనుక్కొని మరి వెళ్ళి పెడుతుంటాం. అంటే ఏంటంటే సేఫ్టీ, రక్షణ, ఆ యొక్క ప్రొటెక్షన్ గురించి ముందుగానే ఆలోచిస్తూ ఉన్నాం. కానీ దేవుడి ప్రణాళిక ఎలా ఉంటుందంటే క్షణాలలో దేవుడు చేస్తూనే ఉంటాడు, దేవుడు చెప్పింది వినాలి అంతే ఇంకా. కానీ దేవుడికి అన్నీ తెలుసు. ఆ బాధలు ఎందుకు పడ్డారు, ఆ వేదనలు ఎందుకు పడ్డారంటే ఇదిగో మనందరి కోసమే. కాబట్టి మరియ తల్లి బాబుని ఎత్తుకొని కేవలం కానీ అక్కడ పెద్ద ప్యాలెస్లో కనలేదండి, పని మనుషులు లేరండి. అమ్మ మరియ తల్లికి 100 మంది. అమ్మ పుట్టింది గొప్ప ధనికుల ఇళ్లలో, అన్నమ్మ జోకిమిల ఇళ్లలో. కానీ మరియ తల్లి పరిశుద్ధమైన కుమారుని కన్నది ఎక్కడ అంటే పశుల పాకలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తల్లి గొప్పతనం మనకు అర్థం కావాలంటే ఆ ప్రయాణము ఎంత భయంకరంగా ఉందో మనకి తెలీదు. 100 కిలోమీటర్ల ప్రయాణం. కాబట్టి ఈనాడు మనం కొన్ని ప్రయాణాలు చేయాలంటేనే, ఎవరి కోసమైనా బాధలో ఉన్నప్పుడు వెళ్ళాలంటేనే అమ్మో ఇక్కడి నుంచి అక్కడికి 50 కిలోమీటర్లు, ఇక్కడి నుంచి అక్కడికి 100 కిలోమీటర్లు, నా వల్ల ఏడవుతుంది. చచ్చిపోతే చచ్చిపోయారు, బ్రతికితే బ్రతుకుతారు, నాకెందుకు? అక్కడి వరకు ఎందుకండి? మన కళ్ళ ముందు బాధపడుతున్న అత్తామామని చూడడానికి, మన కళ్ళ ముందున్న భర్తను చూడడానికి ఎన్నో క్వశ్చన్స్ మన ముందు. నేను ఎందుకు చూడాలి? మొన్నటి రోజు నాకు ఏదైనా కొనిపించాడా, నాకేమైనా చేశాడా, నా తల్లిదండ్రులు ఏమైనా చూసుకుంటున్నాడా, ఇగో ఇలా అంటారనమాట కంపారిజన్స్. కానీ ఏ కంపారిజన్ లేదు మరియ తల్లి మైండ్లో, జోజప్ప గారి మైండ్లో నేను ఎందుకు రక్షించాలి అని. కానీ ఎప్పుడూ అనుకోలేదండి. తల్లిదండ్రుల బాధ్యత కంప్లీట్గా 100% కు 200% వరకు ఫుల్ఫిల్ చేశారు ఈ యొక్క 2వ ఖడ్గములో. అంటే ఖడ్గం అంటే ఇన్ ద సెన్స్ బాధ, వ్యధ, అమ్మ పడిన బాధలు. యొక్క బాలయేసుని తీసుకొని ఐగుప్తుని తల్లి పోతున్నప్పుడు ఆ తల్లి పడిన వేదన వర్ణనాతీతం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడికి పోగానే ఫుడ్ ఎవరు చేయరు, దే షుడ్ అంటే వాళ్ళని వాళ్ళు సర్వైవ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఇల్లు ఉంది, ఇక్కడ నాకు సామాన్లు ఉన్నాయి, నేను అన్నీ సమకూర్చుకొని ఒక గ్యాస్ పెట్టుకొని వండుకున్నాను, అంతా బాగానే ఉంది. కానీ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు నాకు అన్నీ కావాలి, అక్కడ ఏమీ లేవు, ఎట్లా బ్రతకాలి అనే ఆలోచన. ఎన్ని ఆలోచనలు తల్లికి. కానీ కుమారుణ్ణి కాపాడుకోవాలి. తన పేగు బంధానికి అమ్మ మరియ తల్లి గొప్ప స్థానాన్ని ఇచ్చింది. అయితే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే చివరిలో చాలా వండర్ఫుల్ వర్డ్ ఉందండి, అది చూసుకుందాం మనం. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు వినకుండా చివరిలో టచ్ అవ్వదు హార్ట్కి, ఇప్పుడు వింటేనే టచ్ అవుతుంది హార్ట్కి ఏదైనా. 3వదిగా మేరీ సీక్స్ జీసస్ లాస్ట్ ఇన్ జెరూసలేం. అమ్మ మరియ తల్లి దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో యేసుప్రభువు వారు కనపడకుండా పోయినప్పుడు తల్లి పడిన బాధ ఈ యొక్క 3వది. అయితే 3వ గుర్తు లూకాసు వార్త 2వ అధ్యాయం 41 నుండి 51 వచనాలు మనము అక్కడ చదవాలన్నమాట. అందులో మనకి తెలుస్తూ ఉంది. అయితే ఒక చిన్న ప్రశ్న, ఒకవేళ వీలైతే చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. యేసుప్రభువు వారు కనపడకుండా పోయాడు అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. అయితే యేసుప్రభువు వారు కనపడకుండా పోయినప్పుడు, యెరూషలేము దేవాలయంలో తప్పిపోయినప్పుడు ప్రభుల వారి వయస్సు ఎంత? పరిశుద్ధమైన బాలయేసు వయస్సు ఎంత? ఎవరైనా చెప్తారక్క? అన్న ఎస్ అక్క, ఎస్ అన్న, థ్యాంక్ యూ ఫర్ రిప్లై. యేసుప్రభుల వారి యొక్క వయస్సు 12 సంవత్సరాలు. అయితే యేసుప్రభుల వారు 12 సంవత్సరాలకే తప్పిపోయాడు అంటే దేవుడి యొక్క చిత్తమని ఆల్రెడీ మనం చూసాం వాక్యంలో. అమ్మ ఎందుకు నన్ను వెతుకుతున్నారు? దేవుడి యొక్క చిత్తాన్ని నేను చేయాలని మీకు తెలియదా అని అడుగుతూ ఉన్నారు యేసుప్రభుల వారు. దొరికినప్పుడు తిరిగి మళ్ళీ కనుగొన్నప్పుడు అదే యెరూషలేము దేవాలయం. కానీ ఒక మంచి మాట అండి, ఇప్పుడు చూడండి, ఒకటి చదువుతాను, ఒక్క వర్డ్ చదువుతాను, ఎక్కువ తీసుకుంటాము ఇక్కడ. ఎస్, లూకాసు వార్త 2వ అధ్యాయం 45వ వచనం ఒక్కసారి చూడండి. వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు
తిరిగి వచ్చిరి. ఎక్కడైతే వారు ప్రార్థించుకోవాలి, ఎక్కడైతే మేము వెళ్ళాలి అని దేవుడి సన్నిధికి వచ్చారో అదే దేవుడి సన్నిధిలో కుమారుని మర్చిపోయారు వాళ్ళు, లేకపోతే తప్పిపోయాడు యేసుప్రభుల వారు. అప్పుడు యేసుప్రభుల వారి యొక్క వయస్సు 12 ఏళ్ళు. అప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మనందరికీ తెలుసు. ఇప్పుడు మా అక్క కూతురు జాయ్సీ 11-12 ఏళ్ళు ఉంటుంది. తనకి కరెక్ట్గా ఏదైనా ఒక పెద్ద ప్రదేశానికి తీసుకువెళ్ళి విడిచిపెడితే ఏడవడం తప్ప ఇంకేం అర్థం కాదు నాకు తెలిసి. అంటే అడ్రస్ కూడా చెప్పే స్థితిలో వాళ్ళు ఉండరు. కానీ యేసుప్రభుల వారు తప్పిపోయినప్పుడు ఇక్కడ బాధపడుతుంది ఎవరంటే యేసుప్రభుల వారు కాదు, ఎవరంటే తల్లిదండ్రులు. ఏం చేస్తున్నారంట? వెదకి వెదకి వేసారిపోయారు. ఆయన కొరకు వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఎక్కడ కనుగొన్నారు? మళ్ళీ అదే దేవుడి సన్నిధిలో కనుగొన్నారు. ప్రాబ్లం ఎక్కడున్నా సొల్యూషన్ దేవుడి సన్నిధిలోనే ఉంటుంది. ఎక్కడో ఏదో అయినప్పటికీ కూడా సొల్యూషన్ దేవుడి యొక్క సన్నిధిలోనే ఉంటుంది. యేసుప్రభుల వారు తప్పిపోయింది పరిశుద్ధమైన దేవాలయంలోనే, దేవుడు తప్పదీశాడు. కానీ మళ్ళీ కనుగొన్నది ఎక్కడ అంటే అదే యెరూషలేము దేవాలయంలో. కాబట్టి దేవుడు అంటే ఒక సొల్యూషన్, ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేయమని కాదు కానివ్వండి, ఆ ప్రాబ్లం క్రియేట్ అవ్వకముందే దేవుడికి తెలుసు మన యొక్క ఇంటిలో, మన యొక్క జీవిత విధానంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా దేవుడికే తెలుసు. కాబట్టి మనం అందరం ఎక్కడెక్కడికో వెళ్ళొద్దండి. ఇప్పుడు మామూలుగా మ్యారేజ్ అయిన కపుల్స్ డివోర్స్ కోసం ఎక్కడికి వెళ్తూ ఉంటారంటే కోర్టుకి వెళ్తుంటారు, కోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటారు. అదే మ్యారేజ్ కోసం ఎక్కడ వెళ్తూ ఉంటారు క్రైస్తవులు అంటే ఇదిగో చర్చి మెట్లు ఎక్కుతూ ఉంటారు. అదే చర్చి మెట్లు నువ్వు రోజు కనీసం రోజు కాకపోయినా ప్రతి విశ్రాంతి దినానికి నువ్వు వెళ్ళి ఉంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంటే, దేవుడి సన్నిధికి వెళ్ళి ఉంటే, ఈనాడు నీవు ఆ యొక్క కోర్టు సమస్యల గుండా, లేకపోతే కోర్టు కేసుల గుండా, లేకపోతే ఆ యొక్క కోర్టు మెట్లు ఎక్కేదానికి కాదు కదా, మనం కాదు కదా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నానంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దేవాలయంలోనే ఉంది, అంటే దేవుడి యొక్క సన్నిధిలోనే మనకు దొరుకుతూ ఉంది. కాబట్టి ఈ మూడో గుర్తులో మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. తిరిగి తిరిగి వెతికి వెతికి వేసారిపోయిన తల్లిదండ్రులు యేసుప్రభుల వారి దగ్గరికి వెళ్ళి టపా టపా టపామని కొట్టలేదండి. ఎందుకయ్యా ఇలా చేశావని. అదేంటమ్మా మీకు తెలీదా నా తండ్రి యొక్క కార్యంలో నేను ఉండాలి అని. అంటే దేవుడు ఎంత బలంగా యేసుప్రభుల వారిని ఎన్నుకున్నారో మనం చూడాలి. అంటే తల్లి గర్భంలో పడక ముందు నుండే ఎన్నుకున్నాడు కాబట్టే అలా మాట్లాడగలుగుతున్నాడు. లేకపోతే 12 ఏళ్ళ బాబు అలా మాట్లాడడం ఏంటంటే అది మామూలు విషయం కాదు కదా. మన పిల్లలు ఏదైనా తెలియక వచ్చి అమ్మ బైబిల్ గురించి చెప్పమంటే మనం చెప్తావా? అమ్మో నా కొడుకు ఏంది ఇంత గొప్ప క్వశ్చన్ అడిగాడు, నాకు తెలియదే ఆన్సర్ అంటాం. నేను కనుక్కొని చెప్తాయా అని కూడా కొంతమంది అనరండి, మర్చిపోతారు. కనీసం బిడ్డలు సైతం ఈ రోజుల్లో అమ్మ బైబిల్ ఇలా ఉందమ్మా ఏంటమ్మా దీనికి ఆన్సర్ అంటే అడిగితే చెప్పట్లేదండి చాలామంది తల్లిదండ్రులు. ఎందుకంటే మనకి బైబిల్ పట్ల జ్ఞానం లేదు. రేపు వారు పెద్ద అయిన తర్వాత ఉంటుందండి మనకి బాధ. ఏమంటారంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు క్రైస్తవంలో ఉన్నావు కదమ్మా, ఇన్ని రోజుల నుంచి నువ్వు క్రైస్తవంలో ఉన్నావు కదా డాడీ, ఏంటి నీకు నాలెడ్జ్ లేదా అని ఎప్పుడు అంటారంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ అంటారు. అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ బాధపడింది తల్లిదండ్రులే కానీ యేసుప్రభుల వారు కాదు. అదేవిధంగా మనం ఈ రోజుల్లో ఎన్నో బాధలు మన బిడ్డల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నా బిడ్డ తప్పిపోతున్నాడు అని బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మని తలుచుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, దేవుడు తప్పకుండా దీవిస్తాడు. తల్లిదండ్రులు ఇక్కడ బాధపడుతూ ఉన్నారు, అదేవిధంగా మనమును మన బిడ్డలను చూసి బాధపడుతూ ఉన్నామేమో, కానీ తప్పకుండా దేవుడు మన యొక్క బిడ్డలకి గొప్ప భవిష్యత్తునిస్తాడు. కానీ గాలిలో మేడలు కడితే కూలిపోతాయి. గాలిలో మేడలు కట్టే బదులు ఇంట్లో ఉన్న కనీసం ప్రార్థన అనే మేడలు మనం కట్టగలగాలి. తప్పకుండా దేవుడు మన స్తుతి ద్వారా, మన ప్రార్థన ద్వారా మన బిడ్డల్ని కాపాడుతాడు. అయితే యేసుప్రభుల వారు ఇదే మూడో అంశంలో అండి, మూడో ఖడ్గంలోనే యేసుప్రభుల వారు మరి ఆ యొక్క తప్పిపోయిన తర్వాత ఎన్ని రోజులకి దొరికారు అంటే ఇదిగో చూడండి. వారు వెతికి వెతికి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేముకు తిరిగి వచ్చిరి. 46వ వచనము. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలు ఆలకించు వారికి తిరుగు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఎవరు? 12 ఏళ్ల పసి బాబు అని చెప్పొచ్చు మనం యేసుప్రభుల వారిని. అంటే యేసుప్రభుల వారి యొక్క జ్ఞానం గురించి మాట్లాడుకునేంత గొప్పతనం మన దగ్గర లేదు, కానీ మనం బాబునే చూద్దాం. ఇప్పటి వరకైతే బాబునే చూద్దాం. అయితే యేసుప్రభుల వారు బాల యేసు ఎన్ని రోజులు తప్పిపోయాడంట అండి? 3 రోజులు. అయితే మరి ఈ 3 రోజులకి ఏంటి అర్థం అంటే యేసుప్రభుల వారు చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత పునరుత్థానమయ్యాడు. అంటే దేవుడు ఆల్రెడీ ఆ వెతికి వెతికి వేసారిపోయిన ఆ యొక్క హృదయానికి, ఆ భారానికి అర్థం ఏంటంటే నువ్వు ఫ్యూచర్లో పడబోతున్న బాధ అమ్మా. తల్లి పడ్డ బాధ ఎంత ఘోరమైన బాధ అంటే 3 రోజులండి. ఇప్పుడు 12 ఏళ్ల పాప మీ కళ్ళ ముందు ఉంది. బాబు కూడా కాదు, పాప అనుకుందాం. ఈరోజు జరుగుతున్న ఘోరమైన ప్రమాదాలను చూస్తుంటే, ఘోరమైన హత్యలను చూస్తుంటే 10 నిమిషాలు 3 రోజులు కదండి, 3 గంటలు
మీ పాపో మీ బాబో స్కూల్కి కాకుండా ఎక్కడికో తెలియకుండా వెళ్ళిపోయారనుకోండి, చెప్పకుండా చేయకుండా ఏదో చెప్పకుండా వెళ్ళిపోయారు, వాడు వెళ్ళిపోయాడని మీకు తెలిసింది, ఎక్కడున్నాడో తెలియదు, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే సతమతం అయిపోతాం, చచ్చిపోతారు కూడా కొంతమంది టెన్షన్ వల్ల. హార్ట్ అటాక్లో చూడక చనిపోయే వాళ్ళు ఉన్నారండి. అంటే ప్రేమ అంతఘనంగా ఉంటాయి బిడ్డల పైన. కానీ ఇక్కడ వెతుకుతూనే ఉన్నారు దొరికేంత వరకు. మనకి ఇవ్వాల్సింది దేవుడు ఇస్తాడు, వెతుకుదాం, దొరుకుతుంది తప్పకుండా ప్రార్థనలు. అందుకే దేవుడిని వెతుకుతే తప్పకుండా మనకి ఇస్తాడు. 3 దినములు 3 గంటలు కాదు, 30 గంటలు కాదు, అమ్మ మరియ తల్లి 3 రోజులు ఆ బాధ పడింది, ఆ వేదన పడింది, ఆ యొక్క ఘోరమైన వ్యధాన్ని మనకు అసలు చెప్పలేవు మాటలలో. 3 రోజులు తిన్నదో లేదో తల్లి, తండ్రి తిన్నాడో లేదో, ఏమంటారండి మొత్తం ఉపవాసంతో తిరగొచ్చు. కానీ ఈ రోజుల్లో మనము ఉపవాస ప్రార్థన చేయమంటే కూడా చేయమండి. తల్లి కరెక్టే ఉంది, బిడ్డ కరెక్టే ఉంది, తల్లిదండ్రులు అందరు కళ్ళ ముందు బాగానే ఉన్నారు, అమ్మ నా బిడ్డ బాగానే ఉంది, నా కొడుకు బాగానే ఉన్నాడు, నా కళ్ళ ముందే ఉన్నారు. దాని తర్వాత ఏంటి పరిస్థితి? నీవు లేకపోతే పరిస్థితి ఏంటి? దేవుడికి అప్పచెప్పావా? నీ బిడ్డల్ని అప్పచెప్పు అని దేవుడు మనకి ఈరోజు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 3వ దాంట్లో మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే సొల్యూషన్ దొరుకుతుంది. 2వదిగా యేసు ప్రభువారు 3 రోజుల తర్వాత దొరికి ఉన్నాడు అమ్మ మరియ తల్లికి. కానీ 3 రోజులు ఎంత బాధపడ్డదో మనం ఆ బాధని ఒక్కసారి మనన చేసుకోగలగాలి. అంటే యేసు ప్రభువారు చనిపోతున్నారు అని సిమియోను ప్రవక్త చెప్పిన ఆ యొక్క వాక్యము అప్పటికే ఇక్కడ ఫుల్ఫిల్మెంట్లో సగానికి సగం వస్తూనే ఉంది, మరియ తల్లికి అర్థమవుతూనే ఉంది. అందుకే మనన చేసుకుంటూ ఉంది ప్రతీది మరియ తల్లి. అయితే 4వదిగా మేరీ మీట్స్ జీసస్ యాజ్ హీ క్యారీస్ హిస్ క్రాస్ టు క్యాల్వరీ. అంటే అమ్మ మరియ తల్లి స్లీవని మోసుకొని వెళ్తున్న యేసు ప్రభుల వారిని చూసినప్పుడు పడిన బాధ ఎంతో ఘోరమైనది, మనందరికీ తెలుసు. ఇప్పుడు మా అమ్మ ఉందనుకోండి, సారీ టు సే, దయచేసి మీకు దండం పెడతాను, నెగిటివ్గా తీసుకోకండి, నేను చెప్తున్నానండి, రియాలిటీ చెప్తేనే బాగుంటుందని చెప్తున్నాను. ఇప్పుడు నేను ప్రార్థనలో ఉన్నాను కదా, మార్నింగ్ 3 AM అనుకుంటాం. మనలో చాలా మంది ఉన్నాను, నేనే కాదు, మనలో ఇప్పుడు ఫాతిమా రెడ్డి అన్న లేరా వాక్యం చెప్పడానికి, అన్న కూడా నిద్రపోరు కరెక్ట్గా. అలానే వాక్య బోధనలు చేసేవారు ఎంతోమంది బిడ్డలు అసలు నిద్రే ఉండదు కరెక్ట్గా నన్ను అడిగితే. ఆ బిడ్డలందరితో పాటు నన్ను కూడా ఐక్యం చేసుకొని నేను చెప్తున్నాను, మనందరితో పాటు నేను చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు మా అమ్మ ఒక ప్రశ్న అడుగుతుందండి. ఒకరోజు వచ్చినప్పుడు 8 PM ప్రేయర్ ఏంటిది, 3 AM ప్రేయర్ ఏంటిది, 3 PM ప్రేయర్ ఏంటిది, ఒక్కొక్క దానికి గంటన్నర, ఒక్కొక్క దానికి గంట, మరి నువ్వు తినడానికి టైం ఎప్పుడుంది, నిద్రపోవడానికి టైం ఎప్పుడుంది, ఉన్న సమయం మొత్తం వీడియోస్ చేస్తూ ఉన్నావు, అసలు ఇది ఏంటిది, ఇది జీవితమేనా అని అడిగింది మా అమ్మ ఒకరోజు. ఎవరు? మా అమ్మ కథోలిక శ్రీ సభలో పుట్టింది. మా అమ్మ జపమాలని ఎట్లా ధ్యానించాలో నాకు, మా అమ్మకి, మా అన్నయ్యకి నేర్పిన తల్లే అంటూ ఉంది, నువ్వు బ్రతుకుతావా ఈ ప్రార్థనలు ఇలా చేస్తే టైం తప్పించి అని. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక తల్లి తన బిడ్డ పడుతున్న బాధ అసలు అవసరం లేదు, 20 మందిని 30 మందిని జాయిన్ చేసుకోవాలి, ప్రార్థించాలని అవసరం ఏముంది? దేవుడి చిత్తం అది, మనకు అర్థమైంది అది. కానీ అర్థం కాని వాళ్ళకి, లేకపోతే అర్థమైనప్పటికీ తల్లి బాధ ఎలా ఉంటుందంటే, అమ్మో నా బిడ్డ ఎక్కడ సతమవుతుందో, ఎక్కడ వీళ్ళందరి గురించి టెన్షన్ పడుతుందో, ఎక్కడ వీళ్ళందరూ ప్రార్థన జాయిన్ అవ్వట్లేదని బాధపడతారో, వీళ్ళందరి గురించి నా బిడ్డ ఎందుకు సఫర్ అవుతుంది అనే ఒక బాధ మా అమ్మకి బాగా లిటరలీ తాకిందేమండి హృదయానికి, నాకు తెలియదు కానీ అలా అరిచేసింది అనమాట నా మీద. మా అక్క కూడా తెలిసి ఈ విషయం. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా అంటే, ఈ లోకంలో ఉన్న ఒక తల్లే ఒక్కరి కోసం బాధపడుతుంటే నేను చూడలేక, ఒక 30 మంది కోసమే ప్రార్థనలో ఏకీభవించాలని బాధపడుతుంటే చూడలేక, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని తిడుతుంది. అలాంటిది మరియ తల్లికి అన్నీ తెలుసు, మనసులో మనన చేసుకుంటూ ఉంది. అయితే ఈ లోకం కోసం, ఈ ప్రపంచం కోసం కేవలం తన ఏకైక కుమారుడి మీదే స్లీవ భారం మొత్తం మోస్తూ ఉన్నాడు. అయితే అది చూస్తున్న మరియ తల్లి ఎలా బాధని భరించగలిగింది? కుమారుడు తన కోసం తను బాధపడట్లేడు. నా తల్లి పాపం చేసింది కదా, నా తల్లి కోసం నేను బాధపడట్లేడు. దేవుడు యేసు ప్రభువారు మరియ తల్లి కోసం కాదండి, జోజప్ప గారి కోసం కాదండి, ప్రపంచ మానవాళంతటి కోసం, నా కోసం, నీ పాపల కోసం, నా పాపల కోసం, నీ బిడ్డల కోసం, నా బిడ్డల కోసం, మనందరి బిడ్డల కోసం, ఇదిగో ప్రపంచంలో ఉన్న ప్రతి అన్యుడి కోసం కూడా అమ్మ మరియ తల్లి ఆ సమయంలో బాధపడుతుంది. ఆ బాధకి కారణము మనమే. యేసు ప్రభువారు స్లీవని మోస్తూ ఉన్నారు, ఆ యొక్క శ్రమకి కారణము మనమే అని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మనన చేసుకోవాలి మన మనసు నుండి. ఆ తల్లి కుమారులు పడ్డ బాధ ఈ లోకానికే, ఈ ప్రపంచానికే రక్షణ ప్రణాళిక తీసుకురావడానికి పడుతున్న బాధలు, వ్యధలు, ఘోరమైన ప్రయాణాలు. కాబట్టి ఈ 4వ అంశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే,
స్లీవ భారాన్ని మోస్తున్న తండ్రిని చూడమ్మా, నీ బాధలే ఉన్నాయి, తప్పట్లేదు, పర్లేదు. మానవుడు చనిపోయేంత వరకు బాధలుంటాయి. మానవుడు ఊపిరి ఈ యొక్క లోకంలో విడిచిపెట్టేంత వరకు, రెండవ మరణం చవి చూసేంత వరకు, లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు, ఇక్కడ ఈ లోకంలో పాతి పెట్టేబడేంత వరకు కొంతమందికి, మేబీ కొంతమంది డైరెక్ట్గా శరీరంతో వెళ్తారేమో, చెప్పలేము మనం పునీతులాగా జీవిస్తే. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, మన ఊపిరి ఉన్నంత వరకు దేవుని మనం స్తుతిస్తే, మనము కొని ఆడితే అది చాలు మన జీవితాలకి. దేవుడిలాగా మనం స్లీవ మోయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ దేవుడు మోసేశాడు. అమ్మ మరియ తల్లిలాగా నీవు నేను ఇదిగో మన జీవితాలు ఏమైపోతాయని భయపడాల్సిన అవసరం లేదు. అమ్మో నా కుమారులు, అమ్మో లోకం మొత్తం మోస్తూ ఉన్నారు, బాధలు వద్దు, అలా బాధలు అసలే వద్దు మనకి. కేవలం నీ కుమారుడు చదువుతున్నాడా, నీ కూతురు చదువుతుందా, ఆ బాధ మనం చాలు. లోక ప్రపంచం కోసం మనం వద్దండి. ఆల్రెడీ అమ్మ పడింది, అమ్మ వేదన పడింది, గురైంది, అమ్మ హృదయము గాయముతో నిండి ఉంది. కాబట్టి ఒక బాణమే దూసుకెళ్తుంది అమ్మ హృదయంలోకి. కుమారుని చూస్తూ తప్పించిపోతుంది అమ్మ. కరెక్ట్గా మన తల్లి ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను ఎగ్జాంపుల్, నా భర్త వచ్చి నా తల్లి ముందు నన్ను కొట్టాడు అనుకోండి చెంప మీద, మా అమ్మ ఎమ్మటే ఏదో ఒకటి అంటుంది, తీసుకెళ్తా నా బిడ్డని, అవసరం లేదు నువ్వు అనేసి. అంటే ఎంత ప్రేమ చూడండి తల్లికి. నువ్వు చూడకపోతే చూడకపోయావయ్యా, నేను చూసుకుంటాను, 22 ఏళ్ళు పెంచాను నా బిడ్డని అంటుంది. ఇక్కడ యేసుప్రభువు వారు 33 ఏళ్ళు ఉన్నాడండి, మామూలు విషయం కాదు. 2.5 ఏళ్ళ నుంచి 2 ఏళ్ల బాబు చెప్పిన విషయము, సిమియోను ప్రవక్త నీ హృదయంలో ఖడ్గము దూసుకు వెళ్ళనున్నది, అది అవుతూ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి యేసుప్రభువు వారు లిటరలీ స్లీవని మోస్తూ ఉన్నారు. ఎలా మోస్తూ ఉన్నారంటే, పాదాలు కందిపోయాయి, వీపు మొత్తము గాయాలే, దున్నబడి ఉంది, 5,546 ప్లస్ వూండ్స్తో, డీప్ వూండ్స్. సైంటిస్టులు సైతం చెప్తూ ఉన్నారండి, డీప్ వూండ్స్ అంటే చాలా లోతైన గాయాలు అవి మనం చెప్పుకోవడానికి కూడా అంత ఈజీగా ఉండదు. అంటే ఇలా కొట్టి తీస్తూ ఉన్నప్పుడు రక్తము, ఆ యొక్క మాంసము ముద్దలుగా బయటకు వస్తుందని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 4వ గుర్తులో మనం అందరం గుర్తుపెట్టుకుందాం, అమ్మా మీ భారాన్ని నేను మోసాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అమ్మ మరియ తల్లి అంటుంది, తల్లి నీ భారాన్ని నేను మోసాను, నీ కుమారుల కోసం కుమార్తెల కోసం బాధపడకు. ఇదిగో దేవుడు అంటున్న మాట, మత్తయి సువార్త 11:28, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులరా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి నొసుగుతాను అని. మనలో చాలామంది ప్రార్థనలోకి రామండి, ఏవో సాకులు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, ప్రార్థనలో ఉండు, ప్రార్థనలో దేవుడు నిన్ను పరామర్శిస్తాడు, ప్రార్థనలో దేవుడు తన సన్నిధితో నింపుతాడు, ప్రార్థనలో తన ప్రేమతో నిన్ను కప్పుతాడు, ప్రార్థనలో తన యొక్క రక్షణ వస్త్రంలో ఉన్న ప్రతి కృపావరాన్ని మనకిస్తాడు. కానీ మనం ప్రార్థించలేకపోతున్నాము. అంతకంటే ముందుగా, ప్రార్థించకంటే ముందుగా కేవలం ఒక్క రెస్పెక్ట్, గౌరవం కూడా దేవుడి పైన మనకి ఉండట్లేదు ఈ రోజులలో. బిజీ లైఫ్. ఆ బిజీ లైఫ్ ఏంటంటే, వెతికి వేసారిపోతావు. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు ఈ లోకాన్ని వెతుకు, ఇంకా దేవుని వెతక్కు. దేవుడిని వెతికితే ఎలా ఉంటుందంటే జీవితం, ఇదిగో ఈ భారం మొత్తము యేసుప్రభుల వారి పైన నేను వేసేస్తూ ఉన్నాను. అయ్యా నా వల్ల కాదు ఇది, నేను నీ మీద వేస్తున్నా, నాకు తెలీదు నువ్వు ఎలా మోస్తావో నాకు తెలీదు, ఈ భారం నా వల్ల కాదు, ఈ బాధ నా వల్ల కాదు, ఈ వేద నా వల్ల కాదు, నువ్వు ఇవన్నీ తీసేసుకో, నీ దగ్గర ఉన్న ఆనందం నాకు ఇయ్యా అని మనం దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఇస్తాడు. అమ్మ మరియ తల్లి అన్ని బాధలు పడింది కాబట్టి, ఒక బిడ్డగా మన బాధ అమ్మ మరియ తల్లి అర్థం చేసుకుంటుంది. కాబట్టి మన హృదయంలో ఉన్న హృదయ బాధలన్నీ అమ్మ మరియ తల్లి హృదయానికి మనం అర్పిస్తే దేవుడు తప్పకుండా తన తల్లి ప్రార్థన అతి త్వరగా వింటాడు అని మనం చూసాం కదండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనంలో మరియ తల్లి అంటూ ఉంది, ఆయన చెప్పినట్లు చేయుడు. అదేవిధంగా తల్లి చెప్తుంది మనకి, యేసు ప్రభువారు మనకి చెప్పిన రీతిగా మనం చేస్తే, వాక్యం చెప్పిన రీతిగా మనం చేస్తే మన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. బాధలు ప్రతి ఒక్కరికి కామనే, కానీ ఆ బాధలో మనం భరించగలిగే శక్తి, సమస్యని తీసేయి అని దేవుని అడక్కు, సమస్యలో నువ్వు నాకు తోడుగా ఉండయ్యా అని అడుగు. అప్పుడు దేవుడు తప్పకుండా నీ సమస్యని దేవుడు మోస్తాడు. కానీ నా భారము నేనే మోస్తాను అని దేవుడి పైన నేను భారాన్ని వేయకపోతే భారం ఎక్కువైపోతుంది, స్ట్రెస్ అయిపోతాం, డిప్రెస్ అయిపోతాం, చచ్చిపోతాం, చాలా ఘోరంగా ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి దేవుణ్ణి ఈ 4వ గుర్తు ద్వారా మనం అడగలిగితే, అయ్యా నా స్లీవ భారం, అయ్యా నా పాప భారం, అయ్యా నా బాధల భారం, అయ్యా నా వేదన భారం, అయ్యా నా కుటుంబ భారం, అయ్యా నా పిల్లల భారం, అయ్యా వారి యొక్క ఉద్యోగ భారము, అయ్యా వారి యొక్క బిజినెస్ భారం, అయ్యా మా యొక్క వ్యాధి భారము, ప్రతి ఒక్క భారము నీ పైన వేస్తూ ఉన్నాను, నన్ను దీవించయ్యా. అమ్మా మరియ తల్లి నీ హృదయానికి నా బిడ్డల్ని అర్పిస్తున్నానమ్మా, నా బిడ్డల కోసం ప్రార్థించు తల్లి అని మనం ఈ 4 గుర్తులో అడగగలగాలి. 5వదిగా, మేరీ స్టాండ్స్ నియర్ ద క్రాస్ ఆఫ్ హర్ సన్ జీసస్. మరియ తల్లి యేసు ప్రభు వారి యొక్క స్లీవ మీద ఉన్నప్పుడు దగ్గరే
స్లీవ క్రింద నిలబడడం మనం చూస్తూ ఉన్నాము వాక్యములో. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27 వచనాల వరకు మనం ధ్యానించుకున్నట్లయితే, స్లీవపై వేలాడుతున్న యేసును స్లీవ క్రింద నుండి చూస్తూ కన్నీరు కార్చిన పరిశుద్ధ మన మరియ తల్లి. అంటే యేసు ప్రభువు వారు అక్కడ మరణిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు స్లీవే, కానీ మరణం వచ్చేసింది. మరణం ఆసన్నమైంది. ఎలా ఆసనమైందంటే, ఆ పక్కన ఇద్దరు దొంగల వలె, మన ఫాతిమారెడ్డి అని చెప్పారు కదా, ఇద్దరు దొంగల వలె కేవలం ఇక్కడ తాళ్ళు కట్టలేదండి, చేతులకి కాళ్ళకి మొత్తము శిలలతోటి కొట్టారు. అంటే ప్రతి నర్వ్, ప్రతి నరము, ప్రతి ఒక్క ఎముక, ప్రతి ఒక్క బ్లడ్ సెల్ చొచ్చుకొని పోయి ఉన్నాయి. అంటే రక్తము కారుతూ ఉంది. లిటరలీ మనం ఒకవేళ ఒక చిన్న కొంతమందిని చూస్తూ ఉంటామండి ఈ రోజుల్లో, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు చేయి కోసుకుంటూ ఉంటారు. డాక్టర్లు ఏం చెప్తారంటే, అమ్మ డీప్గా తెగింది, నరం తెగింది, కాబట్టి బ్లడ్ ఫ్లో మొత్తం పోయిందమ్మా, కాబట్టి టైం పడుతుంది, లీటర్లు బ్లడ్ ఎక్కించాలని చెప్తారు డాక్టర్. ఇది నిజమండి, నేను విన్నాను. అయితే మరి లీటర్లు రక్తము ఒక హ్యాండ్ నుంచి వెళ్ళిపోతే, మరి యేసు ప్రభుల వారి యొక్క చేతి నుంచి, కాళ్ళ నుండి, మోకాళ్ళ నుండి, హృదయం నుండి, పలు గాయాల నుండి, వెనక నుండి, డీప్ వూండ్స్ నుండి, లోతైన గాయాల నుండి ఎంతో రక్తం కారిపోయింది అప్పటికే. మరి యేసు ప్రభువు వారు ఏంటి ఇంకా బ్రతికున్నారు స్లీవ పైన? మరణ వేదన, ఆ వేదన చూసిన అమ్మ మరియ తల్లి పడుతున్న వేదన, లిటరలీ అమ్మ చనిపోయింది అప్పటికి అక్కడే ఆల్రెడీ. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన బాధలు, మన కష్టాలు, మన కన్నీలే కాదండి. అమ్మ మరియ తల్లి ఎందుకు ఏడుస్తుందంటే, ఈ లోక మానవాళిని రక్షించుటకు యేసు ప్రభుల వారు నా రక్తాన్ని పంచుకున్న నా బిడ్డ ఇప్పుడు మరణిస్తూ ఉన్నాడు. అదే రక్తము స్లీవ నుండి ఇప్పుడు కారుతూ ఉంది. డెలివరీ అయినప్పుడు తలలో ఎక్కువగా రక్తం చూడరు కదండి. ఎస్, ఆల్రెడీ క్లీన్ చేసి ఇస్తారు పిల్లల్ని, ఆ యొక్క డాక్టర్లు క్లీన్గా చేసి ఇస్తారు. అప్పటికి తల్లిదండ్రులు కూడా కరెక్ట్గా బ్లడ్ చూడరు, తల్లి దగ్గర నుంచి వచ్చిన బ్లడ్ని. కానీ ఇదిగో ఇప్పుడు చూస్తూ ఉంది మరియ తల్లి తన కళ్ళ ద్వారా, తన రక్తాన్ని తాను చూసుకుంటూ ఉంది, బాధపడుతూ ఉంది. ఇదిగో ఘోరమైన వ్యధకి గురవుతూ ఉంది. ఆ హృదయ వేదన, హృదయ మంట, ఆ బాధ అండి నిజంగా లిటరలీ మనం వర్ణించలేము. కాబట్టి స్లీవ మీద చూస్తుంది ఎవరిని? మరియ తల్లిని. అంటే ఇదిగో ఆ ప్లేస్లో నిన్ను నన్ను రక్షించడానికి తన కుమారుని అర్పించేసింది, తన రక్తాన్ని చిందింపజేసుకుంది. లిటరలీ తన రక్తమే కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోగలగాలి. అదేవిధంగా 6వ అంశం, టైం అవుతుంది అని నేను కంప్లీట్ చేస్తాను. ఆరవ గుర్తులో, మేరీ రిసీవ్స్ ఇంటూ హర్ ఆర్మ్స్ ది బాడీ ఆఫ్ జీసస్ టేకెన్ డౌన్ ఫ్రమ్ ద క్రాస్. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వర్షంలో, మృతి పొందిన యేసు దివ్యదేహం తన ఒడిలో పరుండబెట్టినప్పుడు పరిశుద్ధ అమ్మ పడిన బాధలు. ఇప్పుడు ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, మన కుటుంబస్తులో లేకపోతే బంధుమిత్రులు ఎవరో వెళ్తూ ఉన్నారు, రోడ్ యాక్సిడెంట్ అయింది, అక్కడ మనం చూసి అంటూ ఉంటాం ఏమని, వామ్మో రక్తం అడుగులో ఉన్నారండి, చనిపోతున్నారు, కార్ యాక్సిడెంట్ అయిందండి, ఎంత స్పీడ్ పోయారో ఏమో. కొంతమంది అయితే ఇలా సానుభూతి చూస్తే కొంతమంది తిడతారండి, వాళ్ళు చావు బతుకులలో ఉంటే ఏం చేశాడో ఏమో, తాగుబోతో ఏమో, ఇగో ఇలా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏమో అయ్యో ఏం చేశాడో ఏమో బిడ్డ అని కొంతమంది మాట్లాడతారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు. అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది ప్రతి దానికి. అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి, ఎవరైనా ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు, ఎక్కడైనా మన పక్క నుంచి అంబులెన్స్ వెళ్తూ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థించగలగాలి. ఎందుకంటే మనం మరియ తల్లిని అడుగుతూ ఉంటాము, అమ్మా మరియ తల్లి స్లీవ క్రిందున్నామా అమ్మ మా కోసం ప్రార్థించమ్మా అని. అదేవిధంగా మనమును ఇంకో బిడ్డల కోసం ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ప్రమాదాలలో ఘోరమైన ఆ యొక్క ప్రమాదాలకే కాకుండా లేకపోతే ఉంటున్నాయి కదండి, ఇప్పుడు వరద ప్రమాదాలు అయినాయి, అలా ఉన్న బిడ్డల కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నామా? చిన్న చిన్న పిల్లల కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నామా? అబాండెడ్ సోల్స్, లేకపోతే అబార్టెడ్ సోల్స్, ఆర్ఫన్ సోల్స్, అనాథ శవాలు, లేకపోతే అనాథలుగా ఎంతోమంది పూడ్చడానికి కూడా బిడ్డలు రాని ప్లేసెస్ కూడా ఉన్నాయి చాలామంది. గాంధీ దగ్గరికి వెళ్తే మనకు తెలుస్తుందండి, గాంధీ ముందు ఎన్నో శవాలు ఇట్లా వేస్తూ ఉంటారు, లేకపోతే గవర్నమెంట్కి అప్పచెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు రాలేదండి, ఈ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వెయ్యండి, లేకపోతే కాల్చేయండి, బూడిద చేయండి అని చెప్తూ ఉంటారు. ఇది లిటరలీ జరిగిందండి. గ్రూప్లో ఇప్పుడు తను లేదు ఆ అమ్మాయి, పాపం, సారీ టు సే, బట్ నేమ్ మెన్షన్ చేయను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఆ పాపం చాలా పాపాలు చేసింది, కానీ దేవుడు క్షమిస్తాడు కదండి. దేవుడు ఎంత పెద్ద పాపైనా క్షమిస్తాడు. కానీ ఆ అమ్మాయి భర్తని పెళ్లి చేసుకుంది, లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ అమ్మాయి పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు. ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. అయిపోయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు భార్యతో. బాబునో కనిందండి. బాబునో కనిన తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయిని విడిచిపెట్టేశాడు అబ్బాయి. అదే హాస్పిటల్లో విడిచిపెడితే ఏమైందంటే అక్కడే చనిపోయింది ఆ అమ్మాయి.
అంటే ఏదో కాంప్లెక్సిటీ రావడం వల్ల డెలివరీ పెయిన్స్ వల్ల చనిపోయింది ఆ అమ్మాయి. చనిపోతే ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టారంటే వేప చెట్టు దూరంగా, గవర్నమెంట్ హాస్పిటల్కి దూరంగా వేప చెట్టు కింద ఫోల్డ్ చేసి అలా పడేసింది శవం ఆ అమ్మాయి. ఇదేదో కట్టుకథ కాదండి, నిజంగా నేను ఇంటర్మీడియట్లో జరిగిన సంఘటన మీకు చెప్తూ ఉన్నాను. ఆ అమ్మాయి ఎవరు అంటే నా ఫ్రెండ్కి ఫ్రెండ్ కాబట్టి నాకు తెలుసు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే తల్లికి అవిధేయత చూపించింది, తండ్రికి అవిధేయత చూపించింది. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పులు నేను వేలెత్తి చూపించట్లేనండి, పాపం చనిపోయింది కాబట్టి పాపాలు చేసిందండి. నేను చర్చికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళేది, లవ్ మ్యారేజ్ చేసుకుంది. కానీ తన పాపం తననే తినేసినంత ఘోరమైన విషయంలో తండ్రి ఆ అమ్మాయి అలా ఆ చెట్టు కింద ఉండడం శవం అంటే అంత ఘోరమైన, బ్రతికినన్ని రోజులు బాధలే, కనీసం చనిపోయినప్పుడైనా శవానికి వాల్యూ ఇవ్వరు, ఎవరు కూడా ఇవ్వం. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం, అమ్మ మరియ తల్లి పడుతున్న బాధ మనందరి కోసం, లోకమానవులంతటి కోసం అక్కడ మనం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువు వారు చనిపోయారు ఆ శిలువ మీద, చనిపోయినప్పుడు ఆ ప్లేస్లో మనం ఉండాలి. అంటే మన శవం ఇప్పుడు అక్కడ శవం, వి షుడ్ డై ఇన్ అవర్ సెన్స్. మన పాపాలలో మనం చనిపోవాలి, మనం మాట్లాడుతున్న మాటల విధానంలో మనం చనిపోవాలి, మన క్రియలలో మనం చనిపోవాలి, మనం ఎదుటివారిపై మోపుతున్న నిందలలో మనం చనిపోవాలి, అవమానకరమైన మాటలలో బూతులలో మనం చనిపోవాలి, ఎదుటివారిపై ఘోరంగా మనం మాట్లాడడానికి మనం చనిపోవాలి, నెగిటివ్గా మాట్లాడడానికే మనం భయపడాలి. అమ్మ మరియ తల్లి ప్రార్థిస్తూ ఉంది స్లీవ క్రింద ఉండి, అదేవిధంగా మనమును ప్రార్థించగలగాలి మన కుటుంబాల కోసం, అదేవిధంగా ఎంతోమంది బిడ్డల కోసం మనం ప్రార్థించగలగాలి. ఎందుకంటే మనం వేరే వాళ్ళ కోసం ప్రార్థిస్తుంటే మన దేవుడు ఊరుకుంటాడా? మన తండ్రి ఊరుకుంటాడా అండి? గొప్ప ఆశీర్వాదం మనకి ఇస్తాడు. నా బిడ్డ నేను చెప్పిన విధంగా నా కోసము, తన కోసము, తన బిడ్డల కోసము, తన తల్లిదండ్రుల కోసము, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రీష్ల కోసం, గురువుల కోసం, కన్యాస్త్రీల కోసం, ఇంకెంతో మంది బిడ్డల కోసం, అబాండెంట్ వాళ్ళ కోసం ప్రార్థిస్తుంది నా బిడ్డ. నా పోలికలతో పుట్టింది నా తల్లి, కాబట్టి నేను విడిచిపెడతానా అని అమ్మ మరియ తల్లి అంటే ఎంత ప్రేమో యేసుప్రభుల వారికి. తల్లి కానీ మనం బిడ్డలం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. బిడ్డపై ఇంకా అధికమైన ప్రేమ తప్పకుండా ఉంటుంది దేవుడికి. చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అనే మాట కేవలం ఏదో నోటి మాటగా రాలేదండి. చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు. అమ్మ మరియ తల్లి చూసింది, పునీతులు చూశారు, ఎంతోమంది అపోస్తులు దేవుని చూశారు యేసుప్రభుల వారిని, కానీ మనం చూడలేదు. కాబట్టి మనం అంటే దేవుడికి అమితమైన ప్రేమ. కానీ వీ హ్యావ్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ మనకున్నాయి పరిశుద్ధమైన గ్రంథంలో. కాబట్టి మనకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మనం పరిశుద్ధమైన గ్రంథం దగ్గరికి వెళ్ళాలి. అయితే ఈ యొక్క 6వ గుర్తులో యేసు ప్రభుల వారిని అమ్మ మరియ తల్లి ఇలా ఒడిలో పెట్టుకుందండి. ఇలా ఉంది, ఎలా ఉంది? ఆ బాడీ దించి యేసు ప్రభుల వారిని 6వ గుర్తులో ఇలా తన ఒడిలో పడుకోబెట్టుకుంది. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఎంతో ప్రేమించిన తల్లి తన కుమారుని చనిపోతే, తన కుమార్తె చనిపోతే మిడిల్ ఆఫ్ ద ఏజ్, లైక్ 70 కాలే 60 కాలే, ఒక 30-40 ఏజ్ బిట్వీన్లో అమ్మ నాన్న మొత్తం చదివిపించారు, మొత్తం డిపెండ్ అవుతూ ఉన్నారు ఒక కొడుకు మీద. నా కొడుకు లేకపోతే ఇంకా మేము బ్రతకలేము అనే సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ సమయంలో ఒక కొడుకు, మా హస్బెండ్ వాళ్ళ విషయంలో జరిగింది చెప్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అతని పేరు సాయి అనుకుంటా, ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. రోడ్డు ప్రమాదంలో ఒక లారీ తల మీద నుండి వెళ్ళిపోయి తల ఈ యొక్క మెడ మొత్తం సపరేట్ అయిపోయి చనిపోయాడండి. ఘోరమైన చావంట అది. బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ కూడా ఉంది, హెల్మెట్ కూడా నుజ్జు అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అది అంత ఘోరమైన చావు చూస్తే తల్లిదండ్రులు బ్రతుకుతారా? బ్రతకలేరు. అంతకంటే ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే, మొత్తము నా యొక్క కుమారుడే అని మొత్తం పెట్టారు ఆ అబ్బాయికి. వాళ్ళకున్న ఆస్తులు అంతస్తులు అన్నీ అమ్మి, ఇదిగో ఉన్న పొలాలు అమ్మి తనని చదివిపించారు. మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి, సాఫ్ట్వేర్ జాబ్. చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అదనమాట. కాబట్టి మనం ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే, అమ్మ మరియ తల్లి ప్లేస్లో ఉండి మనం ఆలోచిస్తే, మృతి పొందిన యేసుని దివ్య దేహం తన ఒడిలో పరుండబెట్టినప్పుడు పరిశుద్ధ తల్లి పడుతున్న ఆ వేదన, ఆ బాధ ఘోరమైనది. కాబట్టి మన ఒళ్ళో ఈ రోజులో అలాంటి సమస్యలు ఏం లేవండి, కానీ కేవలం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఉంటాయంటే దూరంగానే ఉంటాయి మనకి, కానీ మనమే దగ్గర తెచ్చుకొని హృదయంలో పెట్టుకుంటాం, ఒళ్ళో పెట్టుకుంటాం, వాటిని పాలిస్తూ ఉంటాం, పోషిస్తూ ఉంటాం, ఇంకేదో చేస్తూ ఉంటాం వాటిని. అది కాదు. దేవుడు మనకి ఏం చెప్తున్నా అంటే, అన్నీ విడిచిపెట్టమ్మా, స్లీవ పైన విడిచిపెట్టు, నేను చూసుకుంటాను. ఈ బాధలు పడిందే నేను అందుకు, నా తల్లి నీ ముందు ఉందే అందుకు, మీకోసం ప్రార్థించడానికే ఉంది నా తల్లి. అందుకే స్లీవ క్రింద నేనేం చేశాను అంటే, ఇదిగో యోహాను, నా తల్లిని స్వీకరించు,
కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం ఈరోజు. ఏడవదిగా మేరీ హెల్ప్స్ ప్లేస్ ద బాడీ ఆఫ్ జీసస్ ఇన్ ద టూమ్. అంటే యేసు ప్రభువు వారి యొక్క శరీరము భూస్థాపితం చేస్తున్నప్పుడు కూడా అమ్మ మరియ తల్లి అక్కడ ఉంది, పలు స్త్రీలు అక్కడ ఉండిరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30-42 వర్షాలు మనం చూసుకున్నట్లయితే. అయితే ఇది ఎండ్ వచ్చేసింది, ఇంకా చివరికి వచ్చింది 2 minutes. కాబట్టి ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, వూమ్ టు టూంబ్ అంటాము. అంటే గర్భము నుండి సమాధి వరకు. ఒక కుమారుడు పుడతాడో తెలీదు, నీకు చనిపోతాడో తెలీదు, ఒక కుమార్తె ఉంటుందో తెలీదు, ఎలా ఉంటుందో నీకు తెలీదు పుట్టేంత వరకు నీ గర్భం నుండి. అదేవిధంగా చనిపోయే రోజు కూడా నీకు తెలియదు ప్రియమైన బిడ్డ. ఈ యొక్క వూంబ్ నుండి టూంబ్ వరకు ఏదైతే ట్రావెలింగ్ ఉందో, దేవుడు ఏర్పరిచిన దినాలు అవన్నీ కూడా దేవుడు ఇచ్చిన ఒక గొప్ప బ్లెస్సింగ్. అయితే చనిపోవడం నీ చేతిలో లేదు, బ్రతకడం చనిపోవడం నీ చేతిలో లేదో, పుట్టుక కూడా నీ చేతిలో లేదు, దేవుడి ప్రణాళికే. కానీ ఈ బ్రతుకుతున్న దినములన్నీ దేవుడి యొక్క కృప చొప్పున నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి దేవుడి యొక్క చిత్తానుసారంగా బ్రతుకమ్మా అని దేవుడు మనందరికీ ఈరోజు ఈ 7 వాక్యాల ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా భూస్థాపితం చేసేటప్పుడు తన కుమారుడు 3 రోజులు తప్పిపోయినప్పుడే అమ్మ మరియ తల్లి బాధను పొందుకుంది. ఆల్రెడీ షీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ చాలా ఘోరంగా. కానీ ఇప్పుడు నిజంగా జరిగింది. ఎక్కడ జరిగింది? ఒకటో ఖడ్గంలో, మొదటి గుర్తులో మనం ధ్యానిస్తూ ఉన్నాము. ప్రాఫెసీ ఆఫ్ సిమియోను ప్రవక్త చెప్పిన ప్రవచనము ముమ్మారు నెరవేరింది. కాబట్టి ఈరోజు మనము అమ్మ మరియ తల్లి యొక్క గాయాలను ధ్యానించుకుంటూ ఉన్నాము. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క మాట అండి, మనం అందరం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో తల్లి ఒక గొప్ప పాత్ర అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క స్లీవలో చిందబడిన రక్తము అమ్మ మరియ తల్లి పెంచి పోషించి కన్న తల్లి యొక్క రక్తము, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యేసునాథుని దివ్య హృదయమా అని మనం ప్రార్థిస్తూ ఉంటాము ప్రతి ఫ్రైడే. అదేవిధంగా నిష్కలంక మాత హృదయమా అని మనం గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఈజ్ ఏ అటాచ్మెంట్, దెర్ ఈజ్ ఏ కనెక్షన్, దెర్ ఈజ్ ఏ ప్లాన్ ఆఫ్ గాడ్ in between them. The relations between Jesus and Mother Mary is from God, is from heaven, not from earth. ఈ లోకం నుంచి వచ్చిన రిలేషన్షిప్ కాదు, అది పరలోక రాజ్యం నుండి దేవుడి అనుగ్రహం చెప్పిన రక్షణ ప్రణాళికలో ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన ఆ యొక్క కనెక్షన్, పరిశుద్ధమైన సంబంధము, రక్త సంబంధము, ప్రేమ బంధము. ఈ బంధం ఎలాంటిదంటే తన తల్లి పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా యేసు ప్రభువు వారు తన పక్కన కూర్చోపెట్టుకున్న బంధము. ఆ బంధానికి కూడా మనం దగ్గర అవ్వాలి అంటే మనం చేయాల్సింది 7 గుర్తుల జపమాల, కన్నీటి జపమాల, రక్త కన్నీటి జపమాలని మనం ధ్యానించడమే మనము ఇచ్చే గౌరవం, అంతే. అందుకే సెయింట్ బ్రిడ్జెట్ ఆఫ్ స్వెడన్, పునీత స్వెడన్ గారు మనకేం చెప్తూ ఉన్నారంటే ధ్యానించండి. ఈ 7 అంశాలు మీరు రోజు ధ్యానించండి. అయితే మొట్టమొదటిగా చిన్న మాట చెప్తాను నేను. ఈ 7 అంశాలు ధ్యానించకముందు నాకు ఈ యొక్క రక్త కన్నీటి జపమాల అంటే అర్థం కూడా తెలియదండి. అయితే నేను యూట్యూబ్లో చూశాను ఒక దగ్గర, 7 రోజుల గుర్తు, 7 రోజుల ఇక జపమాల నాకు కావాలయ్యా నేను దేవుడిని అడిగాను. సెయింట్ పాల్స్, సెయింట్ జాన్స్, మెట్టుగూడ చర్చ్, సారమత చర్చ్, వెలంగిని చర్చ్, ఎక్కడికైనా ఎవరైనా వెళ్తే నేను కాల్స్ చేసి అడిగేది 7 గుర్తుల జపమాల ఉంటే దయచేసి తీసుకురండి అంటే ఎవరు కూడా మా దగ్గర లేదని చెప్పారు. ఆల్మోస్ట్ 3 months నేను అడిగాను దేవుణ్ణి. 3-4 months అయిపోయిన తర్వాత కరెక్ట్ మే నెల 30-31 తారీఖు లాస్ట్ డే నాకు గుర్తులేదు, ఆ రోజు సాయంత్రం 5 గంటలకి ఒక అక్క నాకు కాల్ చేశారు. ఆ అక్క కాల్ చేసి, అమ్మ నేను థామస్ గారి, అంటే కేరళలో మొట్టమొదటిగా ఉన్న ప్లేస్ ఉంది కదండి, థామస్ గారు వచ్చిన ప్లేస్, ఆ ప్లేస్లో నేను కొన్న జపమాల 7 గుర్తుల జపమాల దేవుడు ఎందుకో నాకు ప్రేరేపిస్తూ ఉన్నాడు నీకు ఇవ్వమని. కాబట్టి నా స్టేటస్ చూస్తారండి అక్క, ప్రార్థన గ్రూప్లో లేరు, స్టేటస్ చూస్తారా అక్క, నాకు ప్రేరేపిస్తూ ఉన్నాడు తల్లి, కాబట్టి ఇది నీకు ఇస్తానమ్మా, ఒక్కసారి సికింద్రాబాద్కి రావా అంటే నేను వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సారీ, నేను తెచ్చుకోలేదు, మా హస్బెండ్ని పంపించాను. నేను మా హస్బెండ్ ఫోటో పెట్టి అక్కడికి పంపించాను, నేను అప్పుడు పనిలో ఉన్నాను. అయితే నేను ఒకటి ఊహించుకున్నాను, 7 గుర్తుల జపమాల ఎలా ఉండాలంటే, అయ్యా నీ రక్తం కదా ధ్యానం అంటే, నాకు రక్త రూపంలో బ్లడ్లో రక్తంలో రెడ్గా కావాలి అని నేను దేవుని అడిగాను. నిజంగా ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీకు పెట్టింది కూడా అదే. ఇది ఎప్పుడు వచ్చింది నా చేతిలో కంటే మే నెల లాస్ట్ రోజున 30 or 31st డే రోజు నైట్ ఈవినింగ్ 5 o'clock దాటే ముందు నాకు ఇది వచ్చింది ఇంట్లోకి. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. అప్పటి నుంచి నేను ఇప్పటివరకు చూస్తున్నాను, మరియ తల్లి గురించి ఏది అడిగినా దేవుడు వివరిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనమందరం చేయాల్సింది ఒకటే, ఈ లోకంలో మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, పుట్టామో అయిపోయింది,
కానీ ఇప్పుడు చనిపోతామో మనకు తెలియదు. కాబట్టి దేవుని మనం అడుగుదాం, అయ్యా నీ తల్లి యొక్క గొప్ప కన్నీటి జపమాల గురించి, రక్త కన్నీరు గురించి మీరు మాకు ఎలవెలలా చెప్తూనే ఉన్నారు. ఎలా అంటే ఇదిగో ఒక దగ్గర కడప దగ్గర, ఇంకొక దగ్గర రక్త కన్నీటి ద్వారా, లేకపోతే నార్మల్ కన్నీటి ద్వారా, ఇలా ఏమంటారు స్వరూపాల ద్వారా అమ్మ కారిస్తూ ఉన్న కన్నీరు మాకు ఒక అలర్ట్నెస్, ఒక కనువిప్పు అది. కాబట్టి మీరు దగ్గరగా ఉన్నారు మాకు, మేము మీకు దగ్గరగా రావాలనుకుంటూ ఉన్నాము తండ్రి. మా పాపాలని మన్నించయ్యా, మా బిడ్డని క్షమించయ్యా, మమ్మల్ని జీవింపజేయి తండ్రి అని మనం దేవుని అడిగితే తప్పకుండా మనల్ని దీవిస్తాడు. ఒకవేళ మీకు పాసిబుల్ అవుతే ఈ 7 అయితే ఎక్కడ దొరకట్లేదు ఇది, బట్ వీ కెన్ సే 7 అంటే 7 పూసలే ఉంటాయి. ఒక్కొక్క గుర్తుకి 7 పూసలు, 7 గుర్తులే చెప్పాలి మనము, అలా 7 ఉంటాయి. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్తాను, దయచేసి సారీ లేట్ చేస్తూ ఉన్నందుకు. అదేవిధంగా ఎగ్జాక్ట్గా 3 months అయింది. మళ్ళీ ఇంకో అద్భుతం ఏంటంటే, నేను ఒక నన్స్, ఒక సిస్టర్స్ ఉంటారు కదండి హోలీ క్యాథలిక్ చర్చ్లో, నన్స్ అక్కడ రూమ్స్కి వెళ్ళాను అనమాట. ఒక పెద్ద ఆశ్రమం దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నేను పెద్ద రోజు చూశాను. నడుముకి కట్టుకొని ఉన్నారు, బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 100 నుండి 200 బీడ్స్ ఉంటాయి ఒక్కొక్క ఇట్లా మాలకి, ఒక జపమాలకి. అయితే నేను అనుకున్నాను, అమ్మ ఇంత పెద్దగా ఉంది, దేవుడికి స్థుతులు అర్పించుకునేది ఉంటే ఇంకా బాగుంటుండే కదా మన చేతులలో. ఒకప్పుడు కీర్తనలు 150 కీర్తనలు బట్టి కదా 150 రాళ్ళు సరి చేసుకొని మన పునీత అగస్టిన్ కదా, పునీత డామినిక్ గారి ద్వారా ఆనాడు ఈ అమ్మ మరియతను ఇలా పరిచయం చేసింది కదా. ఈ యొక్క 150 పూసలు ఇప్పుడు మన చేతిలో ఉన్న 50 పూసలు మాత్రమే, అది మనకు తెలుసు. కాబట్టి అది ఉంటే బాగుండు కదా అనే ఆలోచన జస్ట్ వచ్చిందండి, అంతే. ఐ డింట్ ప్రే, నేను ప్రేయర్ చేయలేదు, నిజం చెప్తున్నాను. నేను ప్రేయర్ చేయలేదు. ఆ 100 పూసల గుర్తులు, అది 200 పూసల గుర్తుల ఆ యొక్క జపమాల నాకు కావాలని నేను అడగలేదు. కానీ ఐ హ్యావ్ అ థర్స్ట్, ఆ యొక్క దాహం మాత్రం నాకు ఉందన్నమాట. అయితే మొన్నటి రోజున మేము మన ఇక్కడ మన సాగరమాత చర్చ్కి వెళ్ళాం కదండి. ఒకటే అన్నాను, మీరు అందరూ ప్రేయర్ చేశారు, ఐ డింట్ ఫర్గెట్, అస్సలు నేను మర్చిపోను. మీరు మర్చిపోమన్నా నేను మర్చిపోను. మీరు అందరూ ప్రతి ఒక్కరు ప్రార్థించాలి నా కోసం, అందుకు కానీ ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరి కోసం నేను ప్రార్థించాను, తప్పకుండా ప్రార్థిస్తాను కూడా. అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, నేను ఈ 7 గుర్తుల జపమాల పట్టుకొని అమ్మ మరియతల్లి గ్రోటో చుట్టూ 7 సార్లు ముఖాల మీద తిరుగుతూ ఉన్న సమయంలో 7 గుర్తులు అయిపోయేసరికి ఒక సిస్టర్ వచ్చిందండి. నన్ను వచ్చింది, చూసింది, అమ్మాయి నీ చేతిలో ఉన్న జపమాల 7 గుర్తులా అని అడిగింది. దూరం నుంచి చూస్తుంది కదా, క్లియర్గా కనబడుతుందండి, ఎందుకంటే రెడ్గా ఉన్నాయి కదండి, షైనీగా ఉన్నాయి కాబట్టి. అవును సిస్టర్ అనేసి అన్నాను. అంటే అప్పటికి ఏడ్చేడ్చుంది, కళ్ళు తుడుచుకోవడానికి కూర్చున్నాను. ఇంకా అంటే కొంచెం మొహమాట పడుతున్నాను చూడడానికి, ఫేస్ కూడా. ఇంకా సరే అని లేచాను. ఇంకా లేచి చూస్తున్న సమయంలో సిస్టర్ అన్నారు, అమ్మ మీరు దేనికోసం అయితే బాధపడుతున్నారో దేవుడు తప్పకుండా చేస్తాడు. సో కానీ దేవుడు నాకు చెప్పమంటున్న మాట ఏంటంటే, నేను ఎప్పటి వరకు ఉంటారు మీరు ఈ చర్చ్లో అంది. సిస్టర్ రేపు పొద్దున మాస్ చూసుకొని వెళ్ళిపోతామని అన్నాను. 11 AM వరకు ఉంటామన్నాను. 11 AM లోపు నేను వచ్చి మీకు ఇస్తాను, ఇక్కడికే రండి ఇదే చర్చ్లోకి, నా దగ్గర 100 పూసల జపమాల ఉంది, ఐ వాంట్ టు గివ్ ఇట్ టు యూ. దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు కాబట్టి నీకు ఇస్తాను. నువ్వేం చేయాలంటే కేవలం స్తుతులు చెప్పాలి దేవుడికి. దాని ద్వారా నీకు ఇచ్చాడు దేవుడు, అన్నీ ఇచ్చాడు, బాధపడకు. కానీ నువ్వు స్తుతి చెప్పు. దేవుడు నీకు ఏదైతే నువ్వు అడిగావో అవన్నీ నీకు ఇచ్చేసాడని స్తుతి చెప్పు, అంతే. నువ్వు ప్రార్థించక ఎక్కువగా అని చెప్పింది తను. అంటే ఏంటి అంటే స్తుతి నా స్థితిని మారుస్తుంది అని దేవుడు నాతో చెప్తున్నాడు ఆ గొప్ప సేవకురాలి ద్వారా. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడో నేను 3 నెలల క్రితం అనుకున్న మాట ఇక్కడ ఇప్పుడు నాగార్జున సాగర్లో అది నెరవేరింది ఎక్కడ అండి. కాబట్టి నేను జస్ట్ ఏంటంటే ఒక సాక్షిలాగా పంచుకున్నాను. ఈ 2 చిన్ని సాక్ష్యాలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధమైన జపమాల మన చేతిలోకి రావాలి అంటే కూడా దేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని నాకు అప్పుడు అర్థమైందనమాట. అయితే ప్రయాణం చేసే ముందు ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, మా ఆయనకి కరెక్ట్గా కార్ డ్రైవింగ్ రాదు. కానీ అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి కారు తీసుకొని, అక్క వాళ్ళది, మేము కారు ప్రయాణం వెళ్ళే ముందు కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకొని బయలుదేరాం. మా ఆయన కారు కరెక్ట్గా నడపడం కూడా రాదండి, ఒకటే బ్రేకులు కొడుతూ ఉంటాడు. కానీ 300 కిలోమీటర్లు ఎంత స్మూత్గా నడిపాడంటే, అంత కొంచెం అక్కడక్కడ ట్రాఫిక్ ఉన్నా కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేశాడు ఆ యొక్క కార్ని. అంటే నేను ఐ సరెండర్ మై హస్బెండ్ టు గాడ్ అనమాట. ఆ బ్రేక్ని, ఆ హ్యాండిల్ని అన్నిటిని దేవుడికి సమర్పించాను. నేను మరియతల్లికి మొట్టమొదటిగా సమర్పించి, అమ్మ నువ్వు ప్రార్థించు, ఐ డోంట్ నో ఎనీథింగ్, జస్ట్ వీఆర్ కమింగ్ టు యూ, మేము మీ దగ్గరకు వస్తూ ఉన్నాము కాబట్టి నేను నీకు సమర్పిస్తూ ఉన్నానమ్మా, రప్పించుకునే బాధ్యత నీది, వస్తూ ఉన్నాము అని సరెండర్ చేస్తున్నాను. కాబట్టి ఈ 2 సాక్ష్యాలు, ఇదిగో ఇంకోటి, ఈ 3 సాక్ష్యాలు దేవుడు బహుఘనంగా యేసు నామములో దీవించునుగాక. ఇంకను మన యొక్క కుటుంబాలను కూడా, మన యొక్క జీవితాలను కూడా అమ్మ మరియతల్లి ఏ విధంగా అయితే వినయము విధేయతలతో జీవించిందో, తన హృదయంలో ఉన్న ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఆ గాయాలను మొత్తము ఇదిగో హృదయంలో పెట్టుకొని తను నవ్వుతూ ప్రతి బిడ్డ కోసం ప్రేమిస్తూ వారందరి కోసం ప్రార్థిస్తూ జీవించగలిగిందో మనమును మన హృదయంలో ధ్యానిస్తూ మనం
అన్నీ చేయగలగాలి. మాట మాట్లాడితే బూతు, మాట మాట్లాడితే అసహ్యం, మాట మాట్లాడితే ద్వేషము, మాట మాట్లాడితే పగ, ఎవరి మీద ఎందుకు ఎన్ని రోజులు జీవిస్తాము అని ఈరోజు మరియ తల్లి కన్నీటి రక్త జపమాల ద్వారా మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు. స్తోత్రం 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 తండ్రి. అయ్యా మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అయ్యా సమయం దాటిపోయింది కనుక అందుని బట్టి మీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అమ్మ మరియ తల్లి, నేను ఈ యొక్క వాక్యాలు లేనేమో అని భయపడిపోయినాను. కానీ నీ యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా నీ హృదయ అంతరంగంలో ఉన్న బాధను కొంత మట్టుకైనా మాకు అర్థమయ్యే విధంగా వివరించినందులకు నీకు వందనమమ్మా. ఆవే మరియా మీకు వందనమమ్మా. వ్యాకుల మాత మీకు వందనమమ్మా. ఇప్పుడు జాయిన్ మా అందరి కుటుంబాలను కూడా పేరు పేరున ఆశీర్వదిస్తారని విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామముల, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున మమ్మల్ని మా కుటుంబాలను 30 60 100 ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి, ప్రతి ప్రాబ్లం నుంచి యెరూషలేము దేవాలయంలో కనుగొన్న నీ కుమారుడి వలె మేమును ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ని దేవుడి యొక్క సన్నిధిలో కనుగొనే యొక్క గొప్ప శక్తిని, ఆధ్యాత్మికమైన కనులను, ఆధ్యాత్మికమైన చెవులను, ఆధ్యాత్మికమైన జీవిత విధానాన్ని, దేవుడి చిత్తాన్ని చేసే యొక్క శక్తిని యేసు నామములో మా అందరికీ దయచేసినారని విశ్వసిస్తూ నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉండు అని ఉంటున్నావు తండ్రి. యేసు నామములో నా బిడ్డలందరూ దీవించబడుదురుగాక తల్లి. అమ్మా నీవు ఇచ్చిన ఈ బిడ్డలందరూ దీవించబడుదురుగాక యేసయ్యా. అయ్యా నీవు ఇచ్చిన గొప్ప ఆత్మలు తండ్రి నీ వైపు తిప్పుకునే బాధ్యత నీదేనా తండ్రి. ఐఎమ్ సరెండరింగ్, సబ్మిటింగ్ ఎవ్రీ చైల్డ్ టు యూ ఓ లార్డ్. యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్, యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్, యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వారి కోసం తండ్రి నీవు మాత్రమే ఏదైనా చేయగలవు కాబట్టి నీకు సబ్మిట్ చేస్తూ నా పాపాలని గుర్తుపెట్టుకోకయ్యా, మా పాపాలని తుడిచేయ్యా. అమ్మ మరియ తల్లి రక్త కన్నీటి జపమాల ద్వారా మేము అడిగిన ప్రతి మనవి మీరు ఆలకించినారని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలు కొలుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క, అందరికి ప్రైజ్ ది లార్డ్. వ్యాకుల మాత పండుగ శుభాకాంక్షలు అందరికి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.